ఆర్జీయూ సెట్ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏ టాపిక్స్లో ఎంత వెయిటేజ్ ఉండొచ్చు, ఒక్కొక్క చాప్టర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఒక సిలబస్ మొత్తం మీద ఒక ఓవర్వ్యూ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మోడల్ పేపర్ని కంపేర్ చేసి ఒక్కొక్క చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉండొచ్చని ఎస్టిమేషన్ వేయగలం అన్నమాట. ఇది ఓన్లీ ఎస్టిమేషన్ మాత్రమే, అది మోడల్ పేపర్ని కంపేర్ చేసుకొని ఎస్టిమేషన్ వేసాను అనమాట. ఇది మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఒక్కొక్క చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, మొత్తం టాపిక్స్ ఏవి ఉన్నాయి అన్న దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఎస్టిమేషన్ మాత్రమే. మీ ఎస్టిమేషన్ అనేది మీరు పర్సనల్గా మీకు తెలుస్తుంది కదా, మీ ఐక్యూ లెవెల్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో వచ్చేసరికి ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఇంకా ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ అంటే ఏంటి అనేది డీప్గా తెలుసుకోండి మీరు. ఇంకా టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, ఇలా ఉంటాయి కదా కొన్ని. ఈ టాపిక్ మీద అయితే మీకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడుగుతారు. ఇంకా నెక్స్ట్ లాగరిథమ్స్ ఉంటాయి కదా, లాగరిథమ్స్ మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లాగరిథమ్స్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఈ చాప్టర్లో మ్యాక్సిమం లాగరిథమ్స్ మీద అడుగుతారు. లాగరిథమ్స్ ఇంకా ఇర్రేషనలా కదా, ఈ ఈక్వలెట్ డివిజన్ లెమ్మ, ఈ మ్యాక్సిమం ఈ చాప్టర్లో అనుకుంటుంది ఈక్వలెట్స్ డివిజన్ లెమ్మ అనేది. ఇంకా లాస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా, ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ చూసుకోండి. ఇంకా ఈ చాప్టర్ రియల్ నెంబర్స్లోకి వచ్చేసరికి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎలా ప్రూవ్ చేస్తారన్న దాని గురించి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, ఒకసారి ఓవర్వ్యూ అనేది చూడండి. నెక్స్ట్ చాప్టర్ సెట్స్. ఫస్ట్ ఈ లెసన్లో సెట్ థియరీని అసలు ఎవరు డెవలప్ చేశారన్నది తెలుసుకోండి ఫస్ట్. అంటే సెట్ థియరీ ఎవరు డెవలప్ చేశారన్న దాని గురించి కూడా ఒక బిట్ అయితే అడగవచ్చు. ఒకవేళ మీకు తెలిసే కామెంట్ చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఈ చాప్టర్లో వాట్ ఈస్ సెట్, అసలు సెట్ అంటే ఏంటనేది తెలుసుకోండి. ఇంకా రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, నల్ సెట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్, నల్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి అయితే తెలుసుకోండి. ఇంకా కార్డినల్ నెంబర్, ఇంకా సబ్సెట్, ఈక్వల్ సెట్, ఇంకా వెన్ డయాగ్రామ్స్, యూనియన్ సెట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఇంకా డిస్జాయింట్ సెట్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి కదా. ఈ సెట్స్ మీద మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్స్ చాప్టర్ నుంచి మోడల్ పేపర్లో ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడగటం జరిగింది. సో ఈ చాప్టర్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఈ చాప్టర్ మీద పెట్టండి. సెట్స్ అను ప్రాబబిలిటీ మీద ఎక్కువ బిట్స్ అయితే మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్స్ నుంచి అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో సెట్స్ అండ్ ప్రాబబిలిటీ అయితే మీరు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి, ఈజీగానే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చాప్టర్ పాలినామియల్స్కి వచ్చేసరికి 3 బిట్స్ అడగటం జరిగింది మోడల్ పేపర్లో. ఈ చాప్టర్లో అసలు పాలినామియల్ అంటే ఏంటి అన్న దాని గురించి అయితే తెలుసుకోండి. ఈ లెసన్లో మెయిన్ ఇంపార్టెంట్ అసలు పాలినామియల్ అంటే ఏంటి అన్న దాని గురించి అయితే బాగా తెలుసుకోండి. అంటే ఇన్డెప్త్గా అసలు పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్స్ ఎలా ఉంటుంది, పాలినామియల్ అవుతుంది అన్న దాని గురించి తెలుసుకోండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఇంకా పాలినామియల్ ఆఫ్ ఎంత డిగ్రీ, వాల్యూ ఆఫ్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా అవన్నీ కవర్ చేయండి. ఇంకా డివిజన్ అల్గారిథం, మ్యాక్సిమం ఇవే ఉన్నాయి పాలినామియల్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. పాలినామియల్స్లో 3 బిట్స్ అడిగారు. సో ఇంకా నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో అయితే ఉంది ఒకటే టాపిక్, అది కూడా ఫస్ట్ చెప్తాను వినండి, వాట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ అన్నది. తర్వాత మీరు అసలు ఫస్ట్ లెసన్ నేమ్ అనేది ఏంటో తెలుసుకోండి. ఏ చాప్టర్లో అయినా మీరు ఫస్ట్ అసలు లెసన్ నేమ్ ఏంటి, మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటాం అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఈ లెసన్ ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఫస్ట్ అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అన్నది తెలుసుకోండి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే 2 అంటే వేరియబుల్స్, ఏఎక్స్ ప్లస్ బి అన్నది ఒక లీనియర్ ఈక్వేషన్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు కాబట్టి 2 లీనియర్ ఈక్వేషన్స్ అంటే పెయిర్ అంటే 2 కదా, 2 లీనియర్ ఈక్వేషన్స్ ఈయన 2 వేరియబుల్స్ ఆల్రెడీ మనకు 2 ఉంటాయి. ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి
అలా ఇచ్చాడు అనమాట. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇలా మీరు ప్రతి ఒక్క చాప్టర్ని అసలు ఆ చాప్టర్ మీనింగ్ ఏంటన్నది తెలుసుకోండి. అసలు వేరియబుల్ అంటే తెలియని వాళ్ళు ఇంకా ఉంటారు, తెలుసుకోండి. ఇంకా మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఆ మెథడ్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇంకా నేచర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, ఇంకా ఈ చాప్టర్లు అయితే మ్యాక్సిమం ఇవే ఉన్నాయి, ఇంకైతే ఏం లేవు. ఇన్డెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అలా బిట్స్ ఎలా అడుగుతారు అన్నది మీరు గైడ్ కొంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా 5th చాప్టర్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోకి వచ్చేసరికి మనకి మోడల్ పేపర్లో వచ్చేసరికి 6 బిట్స్ అడగటం జరిగింది. సో మీరు ఈ చాప్టర్కి అయితే ఈజీగానే ఉంటుంది మ్యాక్సిమం. ఈ చాప్టర్ డెడ్ ఈజీ నన్ను అడిగితే కనుక. డెడ్ ఈజీ చాప్టర్. ఎక్కువ మోడల్ పేపర్లో 6 క్వశ్చన్స్ అడగటం జరిగింది కాబట్టి సో ఈ చాప్టర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టండి. అసలు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, చాప్టర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ ద్వారా మళ్ళీ ఇంకా కంప్లీట్ స్క్వేరింగ్ మెథడ్స్ యూజ్ చేసి మనం సొల్యూషన్స్ కనుక్కుంటాం. మీరు ఆల్రెడీ 10th చదివారు, మీరు ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్స్కి చదివారు కాబట్టి మీకు మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది. ఇంకా సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి, సొల్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ రూట్స్ అండ్ జీరోస్ అనమాట. సొల్యూషన్స్ అంటే రూట్స్ జీరోస్ని సొల్యూషన్స్ అంటాము. మనకు వచ్చే సొల్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ జీరోస్, నథింగ్ బట్ రూట్స్ డిస్టింక్టా, రియలా, నాన్ రియలా అనేది మనం b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే డిస్టింక్ట్ అని, b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రియల్ రూట్స్ అని, b² - 4ac లెస్ దెన్ 0 అయితే నో రియల్ రూట్స్ అని ఇలా క్లాసిఫై చేస్తూ ఉంటాం అనమాట. ఈ చాప్టర్ అయితే డెడ్ ఈజీ చాప్టర్. సో బాగా కష్టపడండి. ఈ చాప్టర్లో 6 బిట్స్ అయితే అడగటం జరిగింది కాబట్టి సో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టండి. ఇంకా కోఆర్డినేట్ జియోమెట్రీ కూడా ఈజీ చాప్టర్. 6th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జియోమెట్రీకి వచ్చేసరికి 4 బిట్స్ అడగటం జరిగింది మోడల్ పేపర్లో. ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో 10 to 11 ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఈ ఫార్ములాస్ అయితే బట్టి కొట్టేయండి. బట్టి కొట్టడం కాదు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి మీకు. ఈజీ చాప్టర్. ఈ చాప్టర్ గురించి అయితే నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఆ క్వశ్చన్ చదవటం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఆ క్వశ్చన్కి మీరు ఏ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నది ఆ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి. సో అది మీ మీద ఆధారపడి ఉంది. కోఆర్డినేట్ జియోమెట్రీ ఈజీ చాప్టర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఇంకా థేల్స్ థీరము, AAA, SSC, SAS థీరమ్స్ ఉంటాయి కదా, థీరమ్స్ కాదు ఇవి ఉంటాయి కదా రూల్స్, ఆ రూల్స్ నేర్చుకోండి. ఇంకా పైథాగరస్ థీరం వచ్చేసి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఈ చాప్టర్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయితే ఏమీ లేవు. సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా మోడల్ పేపర్లో 5 బిట్స్ అడిగారు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచే. సో బాగా కష్టపడండి. ఈ రూల్స్ ఉన్నాయి కదా AAA, SSC, SCAS, ఇంకా థేల్స్ థీరం, పైథాగరస్ థీరం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నథింగ్ బట్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ద సర్కిల్. ఇంకా ఈ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, టాంజెంట్ అండ్ సీక్వెన్స్ అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, సీక్వెంట్ అంటే ఏంటి, ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి ఇంటర్లో. ఇంకా థీరమ్స్ ఒకసారి చూడండి. 3 థీరమ్స్ ఉన్నాయి. ఇంకా లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి, ఇంకా సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటి. ఇంకా ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. బట్ మనకి మోడల్ పేపర్లో తక్కువ క్వశ్చన్స్, అంటే ఓన్లీ 2 or 3 క్వశ్చన్సే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. మేబీ ఫైనల్ అంటే మీరు ఎగ్జామ్లో అయినా ఏమన్నా అడగొచ్చామో చెప్పలేము. సో చదవండి, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి దీనిలో. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్లో మోడల్ పేపర్లో వచ్చేసరికి ఓన్లీ 2 బిట్సే అడిగారు. ఈ చాప్టర్లో మ్యాక్సిమం ఫార్ములాసే ఉంటాయి కాబట్టి ఫార్ములాస్ని మీరు బైహార్ట్ చేయాలి, తప్పదు. LSA, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, TSA ఇవి ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములాస్ బట్టి కొట్టేయండి. ఈ అప్లికేషన్సే ఉంటాయి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మీకు అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఓన్లీ ఫార్ములాస్ని నేర్చుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మెన్సురేషన్ అయితే కొంచెం పక్కన పెట్టండి, ఎందుకంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అనమాట మెన్సురేషన్ అనేది. సో మెన్సురేషన్కి తక్కువ టైం ఏంటి. ఒకవేళ మీకు మెన్సురేషన్ బాగా వస్తే మాత్రం మీరు లైట్ తీసుకోండి, అంటే మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టవసరం లేదు. ఒకవేళ ఎవరైనా కొత్తగా నేర్చుకుంటుంటే మాత్రం వద్దు, పక్కన పెట్టండి.
ఇంకా నెక్స్ట్ చాప్టర్ 11th చాప్టర్ వచ్చేసరికి మనకి ట్రిగనోమెట్రీ ఈజీగానే ఉంటుంది, ఎక్కువ వెయిటేజీ ఉన్న చాప్టర్ ఇది. సో ఈ చాప్టర్ మీద కొంచెం టఫ్గా ఉండొచ్చు, చాలా వరకు చాలా స్టూడెంట్స్కి అయితే కొంచెం టఫ్గానే ఉండొచ్చు. ఈజీ చాప్టర్, మీరు మనసు పెట్టి నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది చాప్టర్ కూడాను. ఇంకా అసలు ట్రిగనోమెట్రీ అంటే ఏంటనేది ఫస్ట్ అదొక్కటే నేర్చుకోండి. ట్రిగనోమెట్రీ అంటే ఏంటి, లెసన్ నేమ్. మీరు ప్రతి చాప్టర్లో మీకు లెసన్ నేమ్ అనేది ఇంపార్టెంట్ మెయిన్. అసలు ఆ లెసన్లో మనం ఏం నేర్చుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఇంకా ట్రిగనోమెట్రీ రేషియోస్, సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్, ఈ రేషియోస్ నేర్చుకోండి. ఇంకా స్పెసిఫిక్ యాంగిల్స్, sin 30 అంటే ఎంత, tan 30 ఎంత, ఇవన్నిటి గురించి నేర్చుకొని ఆ టేబుల్ని బట్టి కొట్టండి. ఇంకా కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ చాప్టర్లో ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు బాగా చదవండి. ప్రతి కాన్సెప్ట్ నుంచి మీకు బిట్స్ అడుగుతారు. మనకి మోడల్ పేపర్లో వచ్చేసరికి 5 బిట్స్ అడిగారు. సో మీరు బాగా కష్టపడండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఈ చాప్టర్ కాదు, ఏ చాప్టర్లో ఏ డౌట్ ఉన్నా కానీ, ఏ చాప్టర్ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి. నేను మీకు ఎక్కువ మంది కనుక డౌట్ ఉంటే కనుక, ఆ చాప్టర్ డౌట్ ఉంటే కనుక నేను వీడియో చేస్తాను, మీకు ఆ ఫుల్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ఎక్స్ప్లెనేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్సే ఉంటాయి ఈ చాప్టర్ కూడా. ఈజీ చాప్టర్, 1 or 2 బిట్స్ అడగవచ్చు, మేబీ అసలు బిట్టే అడగకపోవచ్చు ఈ చాప్టర్ నుంచి. అందుకని ఎక్కువ డిస్కస్ చేయలేను, మీ విలువైన సమయాన్ని వృధా చేయను. ఇంకా ప్రాబబిలిటీలో కూడా మొత్తం చాప్టర్ ఇంపార్టెంట్. మోడల్ పేపర్లో 6 బిట్స్ అడిగారు ఈ ప్రాబబిలిటీ నుంచి. సో మీరు ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఒకసారి ఊహించుకోండి, ప్రాబబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈజీ చాప్టర్ కదా, ఈజీ చాప్టర్ 6 బిట్స్ అడిగారు. సిలబస్ మొత్తం కవర్ చేసేయండి, ప్రాబబిలిటీ ఫుల్ చాప్టర్ చదవండి. సో కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు కొన్ని టాపిక్స్ అనేవి ప్రాబబిలిటీలో, మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి తప్పదు, చదవాల్సిందే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకేమన్నా ఇంకా పర్టికులర్గా ఒక చాప్టర్ నాకు అర్థం కాలేదన్నా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎక్కువ మెజారిటీ ఉంటే కనుక నేను ఫుల్ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.